హాయ్ ఫ్రెండ్స్, టెట్లో అయినా డిఎస్సి అయినా ఖచ్చితంగా 1 నుండి 2 క్వశ్చన్స్ కవి అండ్ కవి పరిచయం నుండి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మనము ఇది ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ అప్ టు 3rd నుంచి 10th వరకు, ఎస్ఏ వాళ్ళు అయితే అప్ టు ఇంటర్ వరకు చదవాల్సి ఉంటుంది. అండ్ లాజికల్గా ఏ విధంగా చదివితే తొందరగా గుర్తుంటుంది. మనం మామూలుగా దీన్ని చదవాలంటే 1 day పట్టుద్ది. కానీ నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను కూడా కొన్ని లాజికల్ బేసిక్స్ తోటి, కొన్ని క్లూస్ తోటి ఈజీగా అయ్యే విధంగా ప్రిపేర్ చేశాను. అది మీకు హెల్ప్ అవుతుందని మీకోసం వీడియో చేయడం జరిగింది. మీకు హెల్ప్ అయితే మీరు చూడండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మ్యాక్సిమం నేను 90% కవర్ చేశాను అనుకున్నాను. ఏదైనా మిస్ అయితే కామెంట్స్లో పెట్టండి. ఆదికవి నన్నయ్య అమ్మ కోసం. మనం దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నాన్న అమ్మ, అమ్మ కోసం నాన్న, అమ్మ కోసం నాన్న. మళ్ళీ ఇంకొక చోట ఇంకో లెసన్లో కూడా నన్నయ్య వస్తాడు, అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగానే. తిక్కన శాంతికాంక్ష. తిక్కన శాంతి కోరుకునేవారు, తిక్కన శాంతి కోరుకునేవారు. ఎర్రన వెన్నెల, ఎర్రన వెన్నెల, ఎర్రని వెన్నెల ప్రకాశవంతం. ఎర్రని వెన్నెల ప్రకాశవంతం అని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది మనకు తర్వాత కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది అంటూ. పోతన బాల్య క్రీడలు. బాల్యం పోతే రాదు, బాల్యం పోతే రాదు. ఇప్పుడు మీరు ఒకసారి విని మళ్ళీ ఒక 1/2 hour 1 hour తర్వాత ఒకసారి చదువుకొని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక 10 minutes దీనికోసం కేటాయిస్తే ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఇప్పుడు సిబిటి విధానంలో ఎస్జిటి వాళ్ళకైతే 8 papers, ఎస్ఏ వాళ్ళకైతే అప్ టు 16th papers ఉంటాయి కాబట్టి వాడికి ఇంకొక ఆప్షన్ లేదు, కంపల్సరీ దీన్ని మల్టిపుల్గా చేస్తాడు. కాబట్టి 1 నుండి ఒక 4-5 ఇచ్చి దాంట్లో కనుక్కోమంటాడు, చూజ్ చేసుకోమంటాడు కాబట్టి ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా నేర్చుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఓకే. శ్రీనాథుడు భిక్ష. శ్రీనాథుడు భిక్ష. శ్రీనాథుడు భిక్షం అడుక్కున్నాడు. శ్రీనాథుడు తన చివరి దశలో భిక్షం అడుక్కున్నాడు. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఆతుకూరి మొల్ల మధువనం. ఆమె రచించింది మధువనం. ఆతుకూరి మొల్ల మధువనం. మధు పెద్దదైన మొల్లిలా చేస్తుంది. మన తెలంగాణలో అంటారు, మన ముసలోళ్ళు అంటారు, వీడు ఇంకా ఇంత పెద్దగా మొల్లిలా చేస్తుండని. అట్లా ఆ విధంగా. గౌరన హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రునికి మనం గౌరవం ఇవ్వాలి అని గుర్తుంచుకుంటే, హరిశ్చంద్రునికి మనం గౌరవం ఇవ్వాలని గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో మనకు ఈజీగా స్ట్రైక్ అవుద్ది. అంటే అనంతమాతృడు ఆడిన మాట. అనంతమాతృడు ఆడిన మాట. అనంతమాతృడు ఆడడు మాట్లాడడు. అనంతమాతృడు ఆడడు మాట్లాడడు. మన ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కదా, అందరిలో గలవాడు మాట్లాడు. ఆ విధంగా. చిన్నేసూరి ధన్యుడు. చిన్నేసూరి ధన్యుడు. చిన్నేసూరి ధన్యుడు. ఇంకొకటి ఏం లేదు దానికి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు స్వభాష. పానుగంటి శభాష్. పానుగంటి శభాష్ అని ఒక 4-5 సార్లు మీరు అనుకున్నట్టయితే గుర్తుండిపోతుంది. స్వభాష నచ్చినట్టయితే శభాష్ పానుగంటి ఈజీగా పెట్టేయగలుగుతారు. శ్రీశ్రీ ప్రతిజ్ఞ. శ్రీశ్రీ ప్రతిజ్ఞ చేశాడు. శ్రీశ్రీ ప్రతిజ్ఞ చేశాడు. ఓకే. దువ్వూరి రామిరెడ్డి. దువ్వూరి రామిరెడ్డి భూమిపుత్రుడు. భూమిపుత్రుడు. దువ్వూరి భూమిపుత్రుడు. రామిరెడ్డి అనే పేరు మనం సపరేట్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. దువ్వూరి భూమిపుత్రుడు అని గుర్తుంచుకుంటే ఈజీగా పెట్టేయచ్చు. దేవులపల్లి కృష్ణశాస్త్రి స్వాతంత్రపు జెండా. దేవులపల్లి స్వాతంత్రం పొందాడు. దేవులపల్లి స్వాతంత్రం పొందాడు అని మనం అనుకున్నట్టయితే ఈజీగా మనకు అది ఈజీగా గుర్తుండిపోతుంది. మీకు 1/2 hour క్లాస్ వింటే మీరు 1 dayలో మీరు మొత్తం అప్ టు 3rd to 10th class వరకు కవర్ చేసిన కానీ 1/2 hour క్లాస్లో మీరు వినొచ్చు. ఓకే. గుర్రం జాషువా శిల్పి. గుర్రం జాషువా శిల్పి. జాషువా గొప్ప శిల్పి. జాషువా గొప్ప శిల్పి. బాలగంగాధర తిలక్ ప్రకటన. బాలగంగాధర తిలక్ ప్రకటనలు చేశాడు. బాలగంగాధర తిలక్ ప్రకటనలు చేశాడు అని గుర్తుంచుకోవాలి. రకరకాల ప్రకటనలు చేశాడు. ఓకే. విద్వాన్ విశ్వం మాణిక్య వీణ. విద్వాన్ విశ్వం మాణిక్య వీణ. వివి వీణ. వివి వీణ అని గుర్తుంచుకోవచ్చు. వివి లక్ష్మిని. వివి లక్ష్మణ్. వివి లక్ష్మణ్ మనకు తెలుసు కదా, క్రికెటర్. ఆ విధంగా వివి వీణ. వివి వీణ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సీనారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవన భాష్యం. సీనారే జీవనం బాగుంది. సీనారే గారి జీవనం బాగుంది. ఆరుద్ర ఓ కూనలమ్మ. ఆరుద్ర ఓ కూనలమ్మ. కూనలమ్మ అరుస్తుంది. కూనలమ్మ అరుస్తుంది అని అయితే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది కదా. ఆరుద్ర ఓ కూనలమ్మ, ఆరుద్ర ఓ కూనలమ్మ అని గుర్తుంచుకునే కంటే కూనలమ్మ అరుస్తుంది అని మీరు ఒక 2 సార్లు 3 సార్లు డిఎస్సిలోపు రిహాబిలిట్ చేసినట్టయితే టెట్లోపు ఎప్పుడు ఒక 15 నిమిషాలు చూసినా సరే ఈజీగా గుర్తుండిపోతుంది కదా. అయ్యరాజు రాంభద్రుడు.
సముద్ర లంఘనం. సముద్ర లంఘనం అంటే సముద్రాన్ని లంఘించడం. రామభద్రుడు సముద్రాన్ని లంఘించాడు. సముద్రం లంఘించాడు. మనకి ఎట్లాగో ఇది గుర్తుంటుంది, ఎందుకంటే హనుమంతుడు లంఘించాడు. కానీ ఇక్కడ ఎవరు లంఘించాడు? రామభద్రుడు సముద్రాన్ని లంఘించడం గుర్తుంచుకోవచ్చు. బోయ భీమన్న జానపద నిజాలు. జానపద నిజాలు అంటే జా ఉంది, జేజే బీబీ జేజే థామ్సన్ బీబీ ఈజీ గుర్తుంచుకోవచ్చు జానపద నిజాలు. ఓకే, నెక్స్ట్ బీజే అనుకున్నా సరే ఈజీ గుర్తుంచుకోవచ్చు, అబ్బాయిలకైతే తెలిసి ఉంటుంది బీజే. ఓకే, నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, మోగిన గంటలు. పాపయ్య శాస్త్రి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ప్రముఖమైన హాస్య రచనలకు ఫేమస్. ఓకేనా, పాపపు గంటలు. పాపయ్య శాస్త్రి మోగిన గంటలు పాపపు గంటలుగా గుర్తుంచుకోవచ్చు. దాశరథి కృష్ణమాచార్యులు ఆలోచన. దాశరథి గారి ఆలోచనలు బాగుంటాయి. వానమాలై వరదాచార్యులు కుసుమోపదేశం. దేశం మొత్తం వానలు వరదలు. ఎట్లాగో మనం ఎగ్జామ్ రాసే టైంకు ఆగస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైంకు వర్షాలు పడతాయి కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు, దేశం మొత్తం వానలు వరదలు. గడియారం వెంకటశేష శాస్త్రి మాతృభావం. గడియారం మాత్రం బావా, నాకు గడియారం మాత్రం కావాలి బావా అని ఈజీగా గుర్తుంచుకుంటే అబ్బాయిలకు గుర్తుండిపోతుంది, అమ్మాయిలకి ఇది కొద్దిగా కష్టమే. ఓకే, నెక్స్ట్ సావిత్రి బతుకు పుస్తకం. సావిత్రి బతికే పుస్తకం కదా, సావిత్రి బతికే పుస్తకం. అబ్దుల్ కలాం ప్రేరణ. అబ్దుల్ కలామే ఒక ప్రేరణ. ఇక అబ్దుల్ కలాం ప్రేరణ అనేది ఏం లేదు, అబ్దుల్ కలాం ప్రేరణ అంతే. ఇక దానికి ఇంకా ఏం లేదు, ఆయన జీవితమే మనకు ప్రేరణ. పులికంటి కృష్ణరాజు గోరంత దీపాలు. పులి వస్తే గోరంత దీపం పెట్టాలి. గోరంత దీపం పెట్టచ్చు, ఊరంత దీపం పెట్టచ్చు, లేకుంటే పులిగోరుకు దీపం పెట్టాలి. ఈ విధంగా కూర్చుకున్నా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా, ఈజీగా మనకి ఏ విధంగా అనుకూలంగా అయితే ఆ విధంగా. ఓకేనా, అభినందనం. శేషం లక్ష్మీనారాయణాచార్యుడు. అభిషేకం. అభినందన అంటే శేషం కదా, ఎట్లాగో అభిషేకం ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. పొట్లపల్లి రామారావు గారు చీమల బారు. చీమలు పొట్లం చుట్టూ చేరుతాయి అంటే పొట్లపల్లి రామారావు గారి రచనకు మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఉడతా సాయం గోన బుద్ధారెడ్డి. ఉడతకు బుద్ధుందా. ఓకే, శతకసుధలో మనం శతకవులలో ఒక్కటి అయితే ఇంపార్టెంట్గా గుర్తుంచుకుందాం. త్యాగనిరతి నన్నయ్య. మనకు ఫస్ట్ నన్నయ్య వచ్చింది అమ్మ కోసం, గుర్తుందా? నాన్న అమ్మ కోసం, నాన్ననే ఇక్కడ కూడా త్యాగం చేసేది. నాన్న అమ్మ కోసం త్యాగం చేశాడు అంటే ఇక్కడ త్యాగనిరతిని గుర్తుంచుకోవచ్చు, అక్కడ అమ్మ కోసం అనే పాఠాన్ని కూడా గుర్తుంచుకోవచ్చు. మొదట్లో చెప్పింది. ఓకేనా, చెరబండరాజు ఏ కులం? చెరబండరాజుది ఏ కులం? ఇక్కడ మనం క్వశ్చన్ చేసినట్టుగా చెరబండరాజుది ఏ కులం? నెక్స్ట్ బండారి బసవన్న, పాల్కురికి సోమనాథుడు. ఇక బసవన్న అంటే మనకు సోమనాథుడే గుర్తుకు రావాలి, పాల్కురికి సోమనాథుడు. బసవ పురాణం, ఆయన రచనలు అన్నీ అవే ఉంటాయి కాబట్టి ఈజీగా. కరవి గోపరాజు చదువు. గోపరాజు చదువుతుండా ఈ విధంగా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ టి కృష్ణమూర్తి యాదవ్ అమ్మ జ్ఞాపకాలు. యాదవ్కి అమ్మ జ్ఞాపకం వచ్చింది ఇట్లా అనుకోవచ్చు. నెక్స్ట్ అమ్మ టీ. ఓకే, నెక్స్ట్ సముద్ర ప్రయాణం ముద్దు కృష్ణయ్య. సముద్రంలో ప్రయాణిస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది కదా. చిన్నప్పుడే పట్టికోట అల్వారు స్వామి. చిన్నప్పుడే పట్టికోటకు పోయినా. ఓకే, రాయపోలు సుబ్బారావు స్త్రీలు పొందిన జీవగడ్డ. స్త్రీలు ప్రోలు అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్త్రీలు వస్తాయి, ఇక్కడ ప్రోలు వస్తుంది, అంతే, ఇంకేం లేదు దానికి. దేవులపల్లి రామానుజారావు గారు గ్రామాలలో వేడుకలు క్రీడా వినోదాలు లెసన్. నెక్స్ట్ గ్రామాలలో దేవుళ్ళు. కే రుక్ముద్దీన్ అమరుడు అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరిని మనం కించపరచట్లేదు, ఏ కులాన్ని ఎవరిని కూడా మనం కించపరచట్లేదు. జస్ట్ మనకు గుర్తుండడానికి
మనకు యూస్ఫుల్ అవ్వడానికి మీకు ఈ 20 మినిట్స్ క్లాస్ తోటి మీరు 1 డే చదివినా గుర్తులేనివి కూడా వీటిని ఒక 3-4 టైమ్స్ వినడం ద్వారా గుర్తుంటుంది. ఇది మీకు వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ కాపు బిడ్డ గంగుల సాయిరెడ్డి. కాపు బిడ్డ గంగుల సాయిరెడ్డి, ఏం లేదు, గంగుల సాయిరెడ్డి కాపు బిడ్డ అంతే. గంగుల సాయిరెడ్డి ఎవరు? కాపు బిడ్డ. మాట్లాడే నాగలి వేణుగోపాలరావు. మాట్లాడే నాగలి వేణుగోపాలరావు. నాగలి గురించి మాట్లాడు వేణుగోపాలరావు, నాగలి గురించి మాట్లాడు వేణుగోపాలరావు అట్లా మనం క్వశ్చన్ వేసుకున్నట్టుంటే మనకి ఇది గుర్తుండిపోతుంది. నాగలి గురించి మాట్లాడు వేణుగోపాలరావు. ధర్మార్జునులు క్షేమకూర వెంకటకవి. ధర్మార్జునులు క్షేమకూర తిన్నారు, క్షేమకూర తిన్నారు ధర్మార్జునులు అంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. నేనెరిగిన బూరుగుల పివి నరసింహారావు గారు. బూరుగుల పివి నరసింహారావు. బూరుగుల పివి నరసింహారావు అంటే అయిపోతుంది ఇక దాంట్లో ఇక ఏం లేదు. బూరుగుల గారి గురించి పివి నరసింహారావు గారే రాశారు. ఆయన పివి నరసింహారావు గారు గొప్పవారంటే పివి నరసింహారావు గారి కంటే బూరుగుల గారు ఇంకా గొప్పవారు, వారి గురువు గారు కాబట్టి. చెలిమి పొన్నగంటి తెలగన. తెలగనతో పొన్నగంటి చెలిమి. మన తెలగనతో పొన్నగంటి చెలిమి చేసిండు, అట్లా ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. వాగ్భూషణం ఇరువెంటి కృష్ణమూర్తి. వాగ్భూషణం ఇరువెంటి కృష్ణమూర్తి. కృష్ణుడు వాగ్భూషణుడు. కృష్ణుడు వాగ్భూషణుడు. కృష్ణమూర్తికి వాక్చాతుర్యం ఎక్కువ, లేకుంటే మనం ఇట్లా కూడా అనొచ్చు, కృష్ణమూర్తికి వాక్చాతుర్యం ఎక్కువ. మన కృష్ణుని గురించి తీసుకుంటే వాక్చాతుర్యం ఎక్కువనే కదా. నెక్స్ట్ తీయని పలకరింపు ఇల్లందు సరస్వతీదేవి. సరస్వతీదేవి తీయని పలకరింపు. సరస్వతీదేవి పలుకే తీయన, అట్లా గుర్తుపెట్టుకున్నా సరే. సరస్వతీదేవి పలికే తీయన అయినా సరే, సరస్వతీదేవిది తీయని పలకరింపు అయినా సరే. దానశీలము బొమ్మెర పోతన. పోతన గారు ఆప్లచ్చరు మళ్ళీ ఇక్కడ వస్తుండు. పోతన దానశీలుడు. పోతన దానశీలుడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకున్నాం? బాల్యం పోతే రాదు. బాల్యం పోతే రాదు, ఇక్కడనేమో పోతన దానశీలుడు. నెక్స్ట్ వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు. వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు. ఇంకా ఏం లేదు, తెలంగాణ అంటే కృష్ణమాచార్యుల గారి గురించి, దాశరథి కృష్ణమాచార్యుల గురించి గుర్తుంచుకోవాల్సిందే. ఇక్కడ నగర గీతం హరిశెట్టి ప్రభాకర్ గారు. హరిశెట్టి ప్రభాకర్ గారు నగరంలో గీతాలు పాడారు. హరిశెట్టి ప్రభాకర్ నగరంలో గీతాలు పాడారు. గోలకొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు. గోల్కొండకు ఆదిరాజు వీరభద్రరావు. గోల్కొండకు ఆదిరాజు అంటే మొదటి రాజు వీరభద్రరావు. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఆదివారం గోల. ఆదివారం గోల అనుకునేవాడు గుర్తుపెట్టుకోవచ్చు. ఆదివారం గోల. భూమిక గూడూరి సీతారాం. భూమిక గూడూరి సీతారాం. గూడూరి సీతారాం భూమిరాయిది. గూడూరి సీతారాం భూమిరాయిది. గూడూరి సీతారాం భూమిరాయిది అని అనుకుంటే మనకు ఈజీగా గుర్తుండిపోద్ది. నెక్స్ట్ 53 కొత్తబాట పాకాల యశోదారెడ్డి. కొత్తబాట పాకాల యశోదారెడ్డి. యశోదారెడ్డి కొత్త బాటలో వెళ్తుంది. యశోదారెడ్డి కొత్త బాటలో వెళ్తుంది. నేను మ్యాక్సిమం 90% నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా కవర్ చేయని ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టచ్చు. ఇవి మీకు యూజ్ఫుల్ అవుతున్నాయి అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఏమీ లేదు. నేను చదువుతూ నాతో పాటు మీకు కూడా హెల్ప్ కావాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.